అందరికీ నమస్కారం అండి. నా పేరు నిటాల నవకాంతం గంగరాజు. నేను దెందులూరు మండల జెడ్పీటీసీ. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కక్షపూరితమైన చర్యలు చేపడుతూ అక్రమమైన అరెస్టులు చేయడం మనం అందరం చూస్తున్నాం. ఈరోజు ఏలూరు జిల్లాలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసింది. ఏలూరు పార్లమెంటు సమన్వయకర్తగా ఉన్న కారుమూరి సునీల్ గారిని అక్రమమైన అరెస్టు చేయడం దెందులూరు నియోజకవర్గం ఎక్స్ఎమ్మెల్యే గారైన అబ్బాయి చౌదరి గారు, అలాగే దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు అనంటే ప్రజల పక్షాన పోరాడే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేయాలి అని, వారి వాయిస్ని అణగదొక్కాలి అని, వారి పోరాటాన్ని అణగదొక్కాలి అని, వారిని భయభ్రాంతులకు గురి చేయాలి అని కూటమి ప్రభుత్వం అక్రమమైన కేసులు బనాయించి అరెస్టులు చేయించడం జరుగుతుంది. అలాగే బీసీ సామాజిక వర్గానికి చెందిన కారుమూరి నాగేశ్వరరావు గారు, అలాగే కారుమూరి సునీల్ గారి మీద కక్ష సాధింపు చర్యలుగా వారి కుటుంబాన్ని అల్లరి చేయాలని, వారిని ఇబ్బంది పెట్టాలి అని, వారి మీద లేని కేసులను బనాయిస్తూ వారిని అరెస్ట్ చేయడం జరిగింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన కారుమూరి నాగేశ్వరరావు గారు, కారుమూరి సునీల్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తూ ప్రజల పక్షాన, ప్రజల గొంతుకై, ప్రజల సమస్యల మీద వారు పోరాటం చేస్తూ ఉంటే అది వాచలేక ఆ వాయిస్ని అణగదొక్కాలి అని, వారి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టాలి అని, వారిని రాజకీయ పరంగా ఎదుర్కోలేక వాళ్ళని ఇబ్బందులకు గురి చేయాలని, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి అని లేని కేసుని ఉన్నట్లుగా చూపిస్తూ వారి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వారి అధికారాన్ని వారి చేతిలోకి తీసుకొని అక్రమమైన అరెస్టులు చేయించుతూ కాలక్షేపం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పాలన అందించారో ఆ సంక్షేమానికి మించి సంక్షేమం ఇస్తామని, ఆయన కంటే మించిన అభివృద్ధి మేము చేస్తామని ప్రజలను మభ్యపెట్టి అబద్ధపు హామీలను ఇచ్చి కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలన్నింటినీ తొంగలో తొక్కి మీరు అధికారంలోకి రావడం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడానికి అన్నట్లుగా మీరు నిరూపించుకుంటున్నారు. ప్రజలు ఏమైపోయినా, ప్రజలకు సంక్షేమాన్ని ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము మాత్రం ఈ కక్ష సాధింపు చర్యలలో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కేసులు పెడుతూ అరెస్టులు చేస్తామని వారి చర్యల ద్వారా మనకి తెలుపుతున్నారు. మహిళలకు సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఎగ్గొట్టారు. సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చాము అని ఇప్పుడు బోటకపు మాటలు చెప్పడం జరుగుతుంది. ఆడబిడ్డ నిధి ఇస్తాము అని 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఆడబిడ్డ నిధి గురించి ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. ఈ సంక్షేమ పథకాలని గాలి వదిలేసి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఏంటయ్యా అంటే అక్రమమైన అరెస్టులు. ఎవరైనా ప్రజల పక్షాన మాట్లాడితే వారి మీద కేసులు, ఎవరైనా సంక్షేమ పథకాలు ఏవి అని అడిగితే వారి మీద అక్రమమైన కేసులు, లేదంటే ఏదో ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ని డైవర్ట్ చేసే పరిస్థితి మనం ఈ రోజులో చూస్తాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అవమానాలకు గురి చేసినా మేమైతే ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున ప్రజలకు చేయాల్సిన న్యాయం జరిగే వరకు మేము ప్రజల పక్షాన పోరాడతాం. మీ కేసులకు అదిరేది లేదు, బెదిరేది లేదు. కారుమూరి సునీల్ గారు కూడా అదే ట్రాన్స్పరెన్సీగా బయటకు వస్తారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత మరింత బలంగా ఆయన వాయిస్ని ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున బలంగా ప్రభుత్వానికి వినిపిస్తారు. రెడ్ బుక్ రాజ్యాంగం మళ్ళీ మీ ఇంటికి వచ్చే పరిస్థితిని మీరు తీసుకోవద్దని హెచ్చరిస్తూ కారుమూరి సునీల్ గారి అక్రమమైన అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తూ సునీల్ గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మేము అందరం తోడుగా ఉంటామని, అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.